ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక యుండును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేక యుండును. ఉదయకాలము దేవుడు మోషేతో యెహోషువతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని దేవుడు ఇక్కడ యెహోషువతో సెలవిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు దేవుడు మోషేకి యెహోషువకి తోడైంటూ వచ్చాడు అని అంటే, సో నువ్వు నేను తోడుగా ఉండాలి అని అంటే దేవుడు కొన్ని వాక్యాలు కూడా అక్కడ అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడుకుము, జడియకుము, నువ్వు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడైండును. అంటే ఇంతగా యెహోషువని దేవుడు బలపరుస్తూ వచ్చాడనమాట. సో నేను మోషేకి తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను. ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. సో నువ్వు ఈ ప్రకారం ఉంటూ వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పడి దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానించినట్లా నీ మార్గాన్ని వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చానని ఇక్కడ దేవుడు యెహోషువని బలపరిచినట్లుగా మన వాక్యంలో చదవగలం. సో నిజమే, దేవుడు చెప్పిన ప్రకారం మన జీవితంలో చేయగలుగుతూ వచ్చినప్పుడు యెహోషువకే కాదు కదా, దేవుడు మనకు కూడా ప్రతి విషయంలో తోడయుండి ఏ మనుషుడును మన ఎదుట నిలవకుండా దేవుడు చేసేటువంటి దేవుడు అన్నమాట. సో శత్రువు రాజులందరినీ కూడా యెహోషువ ఏ విధంగా జయిస్తూ వచ్చాడో కూడా మనం యెహోషువ గ్రంథంలో చదవగలం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం చదివితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయనను. సో దేవుడు అంత అద్భుతమైన విధానంలో తన మాటలు మన పక్షాన నెరవేర్చేటువంటి దేవుడు అనమాట. దేవుడే మనకి నివాస స్థలంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క బాహువులు, దేవుని యొక్క హస్తమే మన క్రింద ఉంటూ వచ్చినప్పుడు, సో దేవుడు మన ఎదుట ఉన్న ఎలాంటి శత్రువులైనా వారిని వెళ్ళగొట్టి మన ముందు లేకుండా చేసేటువంటి దేవుడు అనమాట. సో యెహోషువకి దేవుడు సెలవిచ్చిన విధానంగా దేవుడే మనకి ఈ మాటలు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించి జాగ్రత్త పడి మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా వారికి భయపడుకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. సో దేవుడే ఇక్కడ ఆ వాగ్దానాన్ని యెహోషువకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక్కడ యెరూషలేం రాజైన అదోనీసెదెక్ గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసినట్లా మనం వారి పట్టణంను నాశనం చేయదుమని అక్కడ అంటే కొంతమంది రాజులకి అతను సమాచారం పంపినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఆ సమయంలో గిబియోనీయులు యెహోషువకి వర్తమానాన్ని పంపుతూ వచ్చారు. అప్పుడు దేవుడు స్వయాన యెహోషువతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అప్పుడు యెహోవా వారికి భయపడుకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. సో దాదాపుగా దేవుని మాట ప్రకారము యెహోషువ వెళ్తూ వచ్చాడు. అక్కడ అనేక మంది రాజులను ఘోరముగా హతం చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం. మహాఘోరంగా వారిని హతం చేసిన అని రాయబడింది అన్నట్టు వాక్యంలో. సో అంతేకాదు వడగండ్లను వారి మీద పడవేశాను గనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. సో ఇంత అద్భుతమైన విధానంలో దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఇంకా అక్కడ వారికి విజయం ఇచ్చినప్పుడు యెహోషువ చేసినటువంటి ప్రార్థన దేవుడు అద్భుతంగా ఆలకిస్తూ వచ్చాడు. సూర్యుడు గిబియోన్లో నిలుస్తూ వచ్చాడు, చంద్రుడు అయ్యాలోన్ లోయలో నిలిచినట్లుగా మన వాక్యంలో చదవగలం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరునిమని వినిన ఆ దినం వంటి దినం దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేసెను. సో ఏ
ఏదైతే మాట ఇచ్చాడో యెహోషువతో దేవుడు, ఆ ప్రకారం దేవుని యొక్క మాట కూడా యెహోషువ వింటూ వచ్చాడు, ఆ ప్రకారం చేయగలుగుతూ వచ్చాడు. గొప్ప విజయాన్ని తన స్వంతం చేసుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఆనాడు యెహోషువనే కాదు, మన జీవితంలో మనం కూడా ఆ యెహోషువ సేవించిన విధానంలో మనం కూడా ప్రభువుని సేవిస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు, ఆ ప్రకారం మన మార్గాన్ని వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు, దేవుడు ఏ విధంగా అయితే యెహోషువతో నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాను, ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేకుండును చేసిన వాగ్దానం యెహోషువ పక్షాన నెరవేర్చిన దేవుడు మన జీవితంలో మనకెదురయ్యే పరిస్థితులు, అవి మనుష్య రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఒకవేళ మనము అనుసరించే వాటిని లోపల దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవే శత్రువులు ఉండవచ్చు. అలాంటి వాటిని కూడా జయించేటువంటి కృప దేవుని ద్వారానే మనం పొందగలం. ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం చేస్తూ వచ్చాడు, ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఎండును. ఆ ప్రకారంగానే యెహోషువ జీవితంలో తాను జయించినట్లుగా మన వాక్యంలో చదువుతాం కదా. యెహోషువ సూర్య సహా వాటి స్థానంలో ఆపివేస్తూ వచ్చాడు. అంటే అవి నిలవగలిగేలా అంతటి సామర్థ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చారు. ఒక నరుని మనవి వినినటువంటి దినం ఇంకా దానికి ముందే కానీ తర్వాతనే కానీ ఉండలేదని పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి. మనం కూడా అలాంటి దేవుణ్ణే సేవిస్తూ ఉన్నాం. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు నేను వీటిని ఎదుర్కోగలను, ఎప్పుడు వీటిని జయించగలను అనే క్వశ్చన్ మార్క్ నీ జీవితంలో ఉందేమో. యెహోషువ అలాంటి క్వశ్చన్ మార్క్తో వెళ్ళలే తన లైఫ్ని. దేవుడు అనుగ్రహించే సామర్థ్యాన్ని బట్టి దేవుని యొక్క మాట తను నమ్ముతూ వచ్చాడు. తద్వారా ఆ విజయాన్ని స్వంతం చేసుకుంటూ వచ్చాడు. ఉదయకాలం మనం కూడా దేవుని యొక్క మాట వింటూ వచ్చినప్పుడు మన ద్వారా కూడా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించగలరు. ఉదయకాలం దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.